కసి పోలీస్ శాఖలో చాలామందికి వచ్చినటువంటి కసి నిన్నటి ఘర్షణలకి కారణమైంది. వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలో, తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారని వైసీపీ అనుకూల పత్రికలు వచ్చింది. కానీ మ్యాక్సిమం చూస్తే పోలీసులు నిన్న చాలా వరకు గ్రౌండ్ పోలీసింగ్లో వచ్చేటప్పటికి టీడీపీకి ఫేవర్గా పనిచేశారు. ఈవెన్ ఎన్నికల సంఘానికి ఇచ్చే రిపోర్ట్లో కానీ అది దాడులకి బలయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ నరసరావుపేటలో గోపిరెడ్డి, కానీ ఆయన్నే గృహ నిర్బంధం చేశారు. అట్లాగే ఏదైతే అంబటి రాంబాబు ఇష్యూలో కావచ్చు, లేకపోతే కేతిరెడ్డి ఇష్యూలో కావచ్చు, ఒక్కసారి మనమేం చెప్పక్కర్లా, నేను చెప్పింది అబద్ధమో కాదో తెలుగుదేశం మీమ్స్ పేజెస్ ఉంటాయి తెలుగుదేశానికి అనుకూలంగా. ఆ మీమ్స్ పేజీలు చూస్తే అతని పేరేంటి, వల్లభనేని వంశీని పరుగులు పెట్టించారా, ఇక అయిపోయాడు ఈ పని చూసారా అంటూ అతను పరిగెడుతున్నటువంటిది. అట్లాగే ఇంకొక చోట ఏదైతే వీళ్ళ మీద జరిగినటువంటి దాడులు అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు పరిగెడుతున్నటువంటి దృశ్యాలను చూపెడుతుందిగో, అదే అతని పేరేంటి కాసు మహేష్ రెడ్డి పరిగెత్తాడని ఇట్లాంటి విజువల్స్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళ మీద దాడులు జరిగింది టీడీపీ వాళ్ళే చేశారన్నటువంటి విషయాన్ని పరిగెత్తిచ్చారు చూసారా, ఇక రేపు పొద్దున ఎన్నికలు అయిపోయాక మీ బతుకులేంటి అంటూ అందులో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి అది ఆ మీమ్స్ చూస్తే మామూలుగా అయితే కనుక నేను కూడా ఈ పరస్పర ఘర్షణలు జరుగుంటాయి అనుకున్నా. తెలుగుదేశం పార్టీ అనుకూల పేజీల్లో వచ్చిన మీమ్స్ చూస్తుంటే వైసీపీ వాళ్ళ మీదనే తెలుగుదేశం పార్టీ దాడులు చేసింది అన్నది అర్థమవుతుంది. అంటే అప్పుడు పోలీసులు సహకరించినట్టు, ఎందుకంటే అనేక చోట్ల పోలీసులు గృహ నిర్బంధం చేసింది వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులని. అలాగే దెబ్బలు తిన్నటువంటిది కూడా ఎక్కువ. అంటే పోలీసుతో ఇటు తెలుగుదేశం కార్యకర్తల్లో సంపూర్ణ ధైర్యం, జనసేన కార్యకర్తల తోడ్పాటు, పైగా పోలీస్ శాఖ అండ. పోలీస్ శాఖ ఏంటంటే ఏదైతే జీతాలు లేటుగా పడటం, సరెండర్ లీవ్స్ లేకపోవడం, వీటితో చాలామంది పోలీసులు అయితే అసహనంతో ఉన్నారు, కసితో ఉన్నారు. ఆ కసితో జగన్ని దించడం కోసం జరిగిన ప్రయత్నానికి సహకరించారా అన్నటువంటిది ఓ సందేహం.